For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. నేను మీ శ్రావస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురోపతి అండ్ గర్భ సంస్కార డాక్టర్ చంద్రలేఖ గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? నేను చాలా బాగున్నాను. మేడం, ప్రెగ్నెన్సీలో నార్మల్గానే చాలా సిక్ ఉంటారు. అందులో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది. అసలు అది ఎందుకు వస్తుంది మేడం? మార్నింగ్ సిక్నెస్ అనేది ఒక సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, స్పెషల్లీ ఏంటంటే ఎర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే వాళ్ళకి హెచ్సిజీ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. దాని యొక్క సింబల్గా దెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సిమ్టమ్స్, స్పెషల్లీ లైక్ గిడ్డినెస్ రావడం, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం కానీ రాకపోవడం, కొన్నిసార్లు సడన్గా ఎక్కువ సార్లు వామిటింగ్ అవ్వడం, ఏం చూసినా తినబుద్ధి కాకుండా ఒక రకంగా వికారంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని జనరల్గా చూస్తూ ఉంటాం. యాజ్ అ హోల్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ మార్నింగ్ సిక్నెస్. అండ్ జనరల్గా ఎందుకు ఇది మార్నింగ్ టైమ్స్లోనే వస్తుందంటే ఓవర్ నైట్ మనం ఏమేమి యాక్టివిటీ చేయకుండా పడుకొని ఉంటాం కాబట్టి. అండ్ ఆల్సో మార్నింగ్ టైమ్స్లో ఈ హెచ్సిజీ హార్మోన్ అనే ఈ హార్మోన్ వల్ల మనకు వచ్చే బాడీ మీద ఉండే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఈ మార్నింగ్ సిక్నెస్ రావడానికి ఒక మెయిన్ రీజన్. ఓకే మేడం, ప్రెగ్నెన్సీలో నార్మల్గా నాజియా అనేది కామన్గా ఉంటుంది. అది అందులో కొన్ని ఎక్కువ స్టేజెస్ కూడా ఉంటాయి. అంటే నార్మల్గా ఉన్నప్పుడు సో వామిట్ చేసుకుంటారు కదా, అంటే నార్మల్ సైన్స్లో ఉంటే ఎన్నిసార్లు వామిట్ చేసుకుంటారు, ఒకవేళ హైపర్ అయితే ఎన్నిసార్లు వామిట్ చేసుకుంటారు? ఓకే, సో చాలా మంచి క్వశ్చన్ ఇది. బికాస్ కొంతమంది ప్రెగ్నెంట్ మదర్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే వామిటింగ్ చాలా నార్మల్ కదా, ఎందుకు అంత ఎక్కువ వరి అవ్వాలి అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ఇస్ హైపరెమెసిస్ గ్రావిడేరం అనే ఒక కండిషన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఒక రోజులో 10 to 20 times కూడా వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ఎక్స్క్లూజివ్గా మదర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎలా కనుక్కోవాలంటే మీకు జరుగుతున్న వామిటింగ్స్లో రోజులో 1-2 సార్లు జరుగుతుంది అని అన్నా కూడా మీరు ఆ వామిటింగ్ వల్ల అఫెక్ట్ అవుతున్నారా లేదా, అంటే వెదర్ యు ఆర్ ఏబుల్ టు డూ ఆల్ యువర్ వర్క్స్ బై యువర్ సెల్ఫ్, మీ పనులని తర్వాత మీ యాక్టివిటీస్ని ఏ స్ట్రెస్ లేకుండా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగితే ప్రెగ్నెన్సీ వామిటింగ్ ఇస్ నాట్ అఫెక్టింగ్ యూ. వెరాస్ ఎక్సెసివ్ వామిటింగ్ అయిపోయి బాగా డిహైడ్రేట్ అయిపోయి మీరు లేచి నడవని స్థితిలో ఉండి మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ని అఫెక్ట్ చేస్తున్నాయంటే డెఫినెట్లీ యూ కెన్ డయాగ్నోస్ ఇట్ అస్ హైపరెమెసిస్ గ్రావిడేరం. సో ఈ ఎక్సెసివ్ కండిషన్లో ఏంటంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో అప్పుడు పర్టైనింగ్ మెడికేషన్ తీసుకొని మీ కండిషన్ని ప్రాపర్గా స్టెబిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కంటిన్యూస్గా దీని గురించి కేర్ తీసుకోకపోయినప్పుడు బాడీ నుంచి ఎక్కువ వాటర్ మొత్తం ఎలిమినేట్ అయిపోయి యూ మే ఎండ్ అప్ హ్యావింగ్ సివియర్ డిహైడ్రేషన్. దానివల్ల మీ ప్రాణానికి మీ బేబీ యొక్క ప్రాణానికి కూడా చాలా పెద్ద అపఘాతం అనేది ఉంటుంది. సో యూ షుడ్ నాట్ అట్ ఆల్ వరీ లైక్ ఎక్కువ దాని గురించి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ద మెయిన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు కన్వేస్, వామిటింగ్ కదా అంటే నార్మల్ అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఎందుకంటే మనం యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, అది మన బాడీని ఎలా అఫెక్ట్ చేస్తుందో ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్న వాళ్ళందరికీ మార్నింగ్ సిక్నెస్ పోవడానికి మంచి బ్యూటిఫుల్ టిప్ చెప్పండి మేడం. ఖచ్చితంగా. సో ఇది కూడా చాలా చాలా సింపుల్ అయిన టిప్ అనమాట. సో దీంట్లో జనరల్గా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే యాజ్ అ న్యాచురోపతి డాక్టర్ నేను ఓవర్ ద ఇయర్స్ హవ్ బీన్ టెల్లింగ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. పొద్దున్న లేచిన వెంటనే వాటర్ తాగండి అని చెప్పేదాన్ని. కానీ ప్రెగ్నెంట్ మదర్స్ దోస్ హు ఆర్ ఇన్ మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే వాటర్ తాగకూడదు, అసలు తాగకూడదు. ఓకే, సో తాగిన వెంటనే ఏంటంటే మీకు ఓవర్ ద నైట్ సెక్రెట్ అనే జ్యూసెస్ మొత్తం వామిటింగ్ అయ్యేలాగా చేస్తుంది, ఎందుకంటే అసిడిటీ ఇంక్రీజ్ అయిపోతుంది పొట్టలో. కాబట్టి అట్లా కాకుండా ఏమి వాటర్ జ్యూసెస్ లాంటివి ఏమి తీసుకోకుండా ఉండాలన్నమాట. సో ఇంకా మీరు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే కొంచెం డ్రై ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి. లైక్ డ్రై రస్క్, డ్రై బిస్కెట్, లేకపోతే డ్రై పోహా, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మన పొట్టలో సెక్రెట్ అయిన యాసిడ్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి అండ్ ఫర్దర్గా వామిటింగ్ అవ్వకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఓకే, సో ఆ బ్యూటిఫుల్ టిప్ ఏదో మాకు చేసి చూపించండి. ఖచ్చితంగా. సో మన ఇంట్లో జనరల్గా ఆమ్లా పౌడర్ అంటామంటే ఇది మన ఉసిరికాయ పొడి. సో మనకి సీజన్లో దొరికినప్పుడు దాన్ని మనం స్టోర్ చేసుకొని పొడిలాగా చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో దొరికిన పొడి అని తీసుకోవచ్చు. దీని ఏం చేయాలంటే
ఈ ఉసిరికాయ పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం దీంట్లోకి. దీంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. మేడం బేసిక్గా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎక్కువ లిఫ్ట్స్ ఎత్తకూడదు, స్టెప్స్ మీద నుంచి నడకూడదు అంటారు కదా. సో అది దానివల్ల ఎక్కువ చేయడం వల్ల బేబీకి మదర్కి ఏమైనా ప్రమాదం ఉంటుందా మేడం? ఇప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అనేది ఒక వ్యాలిడ్ పాయింట్, బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్. సో ప్రెగ్నెన్సీలో కూడా వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు, బట్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు జిమ్ లో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద పర్సన్ వి విల్ ఆస్క్ దెమ్ టు లిఫ్ట్ వెయిట్. అంటే ఎట్లా పడితే అట్లా లేపకూడదు వెయిట్స్ అన్నప్పుడు. ఇప్పుడు ఏదైనా కింద పడింది అనుకోండి, స్క్వాటింగ్ కండిషన్కి వచ్చేసి ఒక మంచి సపోర్ట్ తీసుకొని వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఏం కాదు. అదే కాకుండా ఇప్పుడు బాత్రూమ్ లో బకెట్ ఉంది అనుకోండి, వాటర్ ఉంటాయి దాంట్లో, హెవీగా అలా లిఫ్ట్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఈ ఆమ్లా పౌడర్ ఏముంది కదా, దాంట్లో హనీ మిక్స్ చేసుకొని ఇలా కొంచెం మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెడీ అయిపోయిన మిక్చర్ని ఒక 1 టీ స్పూన్ ఇట్లా తీసుకొని నాలుక మీద పెట్టుకొని తినేసేయాలి అంతే. సో ఇది మార్నింగ్ మీరు చేస్తే డెఫినెట్లీ యూ కెన్ అవాయిడ్ మార్నింగ్ సిక్నెస్. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు స్పెషలీ ఆఫ్ దిస్ జనరేషన్ అట్లీస్ట్ 80 to 90% మదర్స్ ఆర్ వర్కింగ్ మదర్స్. సో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మార్నింగ్ సిక్నెస్ ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ యువర్ ఆఫీస్ ఆర్ వర్క్ ప్లేస్. ఓకే, సో దిస్ ఇస్ వామిటింగ్ సెన్సేషన్ ని మొత్తానికి క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫీలింగ్, ఆ సెన్సేషన్ అనేది రాకుండా ఆపుతుంది ఈ టిప్ అనేది. ఖచ్చితంగా కన్ఫర్మ్గా ట్రై చేయండి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, మెట్రోలోనో బస్లోనో లేక క్యాబ్లోనో వెళ్తున్నప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం లైక్ వామిటింగ్ వస్తుందేమో అనే ఫీలింగ్ అయితే రావచ్చు. అట్లాంటి టైంలో మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి లెమన్ని చూస్తున్నాం, స్మెల్ చూడడం అట్లాంటివి నేర్చుకున్నాం. దాంతోపాటు అడిషనల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా మీకు మార్కెట్లో దొరుకుతాయి, దీన్ని ఆమ్లా పీసెస్ అంటారు కదా. సో ఈ ఉసిరికాయ పీసెస్ సాల్టెడ్ దొరుకుతాయి, స్వీటెడ్ దొరుకుతాయి, డ్రైగా ఉండేవి కూడా దొరుకుతాయి. అవి ఒకటి జస్ట్ ఇట్లా నోట్లో పెట్టేసుకోవాలి. ఒక సైడ్లో ఇట్లా పెట్టేసుకుంటే మీకు నిదానంగా దాని రసం వస్తూ ఉంటుంది, మీకు వామిటింగ్ సెన్సేషన్ రాదు. ఇదొక మంచి టిప్, మీరు ఎప్పుడైనా ఫాలో చేయొచ్చు. ఓకే, లైక్ ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెనే కాకుండా నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది మనం బస్ కానీ పడకపోయిన వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా తినొచ్చా మనం? ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ ఉమెన్ అని కాకుండా ఎవరికైతే ఆ సెన్సేషన్ ఉంటుందో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాసియా, ఈ వామిటింగ్ ఇవన్నీ కొంచెం మార్నింగ్ సిక్నెస్ అనేది కొంచెం తగ్గించుకోవడానికి ఈ టిప్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.